ఒక్కొక్క విభాగం లెక్కేసుకొని వందలకి వెళ్ళిపోతాయి కాదు. మీ వాటిని స్క్రూటినీ చేసుకుంటే 3 రకాల సంకల్పాలు ఎక్కువగా వస్తున్నాయి. మేము మొట్టమొదటి చేసే పని ఏంటయ్యా అంటే, మొట్టమొదట మీరు ఇచ్చినటువంటి ఏ పేర్లు ఏ సంకల్పం ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా మా దేవస్థానం వేద పండితులు ఈ ఋత్విక్ బృందం అంతా కూడా ఒక్కసారి అమ్మవారి సన్నిధిలో చెప్పడం జరుగుతుంది. అలాగే తర్వాత అమ్మవారికి అర్చనా పూజా కార్యక్రమం జరిపించిన తర్వాత అక్కడ హోమం దగ్గర ఎవరైతే వాళ్ళ పేర్లు ఇచ్చారు వాళ్ళ పేర్లతో పాటు ఒక్కసారిగా వాళ్ళ పేరు మీద మా వాళ్ళు ఎవరో ఒకళ్ళో ఇద్దరో హోమం జరుపుతారు. అందరు ఇచ్చారు అందరి పేర్ల మీద. అది అయిన తర్వాత అవకాశం 100 మందిలో ఒక 40 మంది వచ్చారు 20 మంది వచ్చారు చెప్పలేం కదా. చూడటానికి వచ్చిన వాళ్ళు, డబ్బులు కట్టడానికి వచ్చిన వాళ్ళు, కార్యక్రమం ఎలా జరుగుతుందో చూడటానికి వచ్చిన వాళ్ళు, అలాగే వచ్చిన వాళ్ళందరి చేత కూడా ఆ ద్రవ్యాలు అందరికి ఇప్పించి వాళ్ళ చేత కూడా ఆ యజ్ఞేశ్వరుడికి సమర్పణ చేయిస్తున్నాం. ఇది ఇవాళ జరిగేటువంటి కార్యక్రమం. ఇకపోతే 3వ రోజు ఇవాళ మంగళవారం కదా, గురువారం పొద్దున హోమం చేసిన భస్మం ఒక పాత్రలో తీసుకొచ్చి అమ్మవారి దగ్గర సన్నిధిలో పెట్టి మళ్ళీ మీరు ఎంతమంది అయితే ఏ సంకల్పంతో ఏ పేర్లతో ఏ కోరికతో ఇచ్చారో అవన్నీ కూడా అమ్మవారి సన్నిధిలో ఒక్కసారి జ్ఞాపకం చేసి ఆ భస్మానికి అర్చన చేసిన తర్వాత అప్పుడు అది పోస్ట్ ద్వారా పంపడం జరుగుతుంది. ఇది మేము చేసే ప్రక్రియ. కానీ తొందరపడే చాలామంది ఏం చేస్తున్నారంటే ఇవాళ అయిపోగా రేపే వచ్చి మా ప్రసాదం ఇవ్వండి అంటున్నారు, మళ్ళీ ఫోన్ చేస్తున్నారు. అవకాశం ఉన్నంత వరకు మేము అన్నీ ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి మేము చేసే ఒక కార్యక్రమం దృష్టిలో పెట్టుకోండి. 3 రోజుల వరకు మేము పోస్ట్ చేయడం వీలు కాదు. 3వ రోజు నుంచి ప్రారంభం చేస్తాం. మరి అక్కడి నుంచి దగ్గర వాళ్ళకే మన్నాడు వెళ్తాయి, కొద్ది దూరం వాళ్ళకి కొంచెం 2వ రోజు వెళ్తాయి, మరీ సుదూర ప్రాంతం 3-4 రోజులు కూడా పడుతున్నాయి. అయితే అంతకుముందు మేము చేసేటువంటి కొరియర్ మాత్రం ప్రైవేట్ కొరియర్ ఇచ్చేవాళ్ళం. వాళ్ళ వైపు నుంచి రెస్పాన్స్ ఉండదు. మేము మా దగ్గర తీసుకుంటున్నారు, అవతల వాళ్ళు రావట్లేదు అంటున్నారు. అలా కాకుండా పోస్టల్ డిపార్ట్మెంట్తో మాట్లాడి వాళ్ళ ద్వారానే డబ్బులు ఎక్కువైనా సరే వాళ్ళ వైపు నుంచి మాకేమవుతుంది, మీకు అందుకుంటే మీరు అందుకుంటారు, ఆ ఇంట్లో ఎవరు లేకపోయినా సరే అడ్రస్ కరెక్ట్ లేకపోయినా సరే తిరిగి మాకు రిటర్న్ వస్తుంది. అప్పుడు మా వాళ్ళు ఆ నెంబర్కి ఫోన్ చేసి మీ ప్రసాదం తిరిగి వచ్చింది, మాకు అడ్రస్ తేడా ఉంది చెప్పండి అని మళ్ళీ పంపిస్తున్నాం. ఇది మేము చేసేటువంటి ప్రక్రియ మీకు అర్థం కావడం కోసం కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నాను. అయితే సమయం చాలా తక్కువ. ఇవాళ విజయతారా మహాదేవి మళ్ళీ చెప్తా. ఇందాక మీకు మధ్యాహ్నం మీరు వాట్సాప్ గ్రూప్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఉదయం కాదు మధ్యాహ్నం ఒక చిన్న ఆడియో పంపించి అందరికీ కూడా. ఎందుకంటే ఇవాళ 5 రకాల యోగాలు కలిసినటువంటి గొప్ప పర్వదినంగా భావించాలి. మా దేవస్థానం పౌరాణిక సార్వభౌములు వస్తారు కొంచెం సేపట్లో, మళ్ళీ వాళ్ళ చేత అన్ని వివరంగా చెప్పిస్తాను. ఎందుకంటే ప్రధానంగా చెప్పాలంటే నష్టద్రవ్యం పోగొట్టిన వస్తువు గురించి, అలాగే పితృదేవతలకు సంబంధించిన దోషాలు ఏదైనా ఉన్నా సరే, తర్వాత మనకు తెలియకుండా చేసిన దోషాలు ఏమన్నా ఉంటే అవి పరిహారం కావడం కోసం, తర్వాత అన్నిటికంటే గొప్పది ఏంటంటే పద్మక యోగం. ఇవాళ ఈ అమ్మవారి సన్నిధి కాదు, ఏ దేవాలయానికి దేవుణ్ణి ఎవరిని చూసినా సరే అనంత పుణ్యఫలం కలుగుతుందని ఒక శాస్త్ర ప్రమాణంతో చెప్పే మాటలన్నీ కూడా ఆయనకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనండి. మనసా వాచ అమ్మవారిని ధ్యానిస్తూ వాళ్ళు చెప్పేటువంటి క్రియలు చక్కగా సంకల్పంగా అన్నీ కూడా మననం చేయండి. జయహో మాత, జయహో జయహో. చిత్తం ప్రబుధ వినేశతో ఇమం యజ్ఞమశ్వినో భా బృహత్పదర్దేవాః పాన్తో యజమానన్యర్థాత్ సనః ప్రజాయై హర్యశ్వనడయేంద్రమానో రీరిషో మా పరాదాః వసవో రుద్రా ఆదిత్యా ఉపరిత్పురుషం మహోత్రం చేత్తారమధిరాజమక్రన్ యమన్నో యజ్ఞం వహవేజుషస్వాస్య కుర్మో హరివో మేదినంత్వా
सानो मन्त्रे शमो जन्दुहानाधेनुर्वागस्मानुपदुष्टुतयितो मुहूर्तस्य सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अनुकूलशुभफलावाप्तिरस्तु तेषां मङ्गलम् लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभवः आपदामपहर्तारं दातारं सर्वदं पदः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थदाधिके श्रीलक्ष्मीनारायणाभ्यां नमः वाणीहरण्यगद्भाभ्यां नमः अरुन्धदेवतिष्ठाभ्यां नमः सर्वेभ्यो महाजनेभ्यो ब्राह्मणेभ्यो नमो नमः आचम्य केशवाय स्वाहा नारायणाय स्वाहा ओं माधवाय स्वाहा गोविंदाय नमः ओं विष्णवे नमः ओं मधुसूदनाय नमः ओं त्रिविक्रमाय नमः ओं वामनाय नमः ओं श्रीधराय नमः ओं ऋषिकेशाय नमः ओं पद्मनाभाय नमः ओं दामोदराय नमः ओं संकर्षणाय नमः ओं वासुदेवाय नमः ओं प्रद्युम्नाय नमः ओं अनिरुद्धाय नमः ओं पुरुषोत्तमाय नमः ओं अथोक्षजाय नमः ओं नारसिंहाय नमः ओं अच्युताय नमः ओं जनार्दनाय नमः ओं उपेन्द्राय नमः ओं हरये नमः ओं श्रीकृष्णाय नमः ओं श्रीकृष्णवरब्रह्मणे नमो नमः उत्तिष्ठन्तु भूतपिशाचाः एते धारकाः एतेषामविरोधेन ब्रह्मकर्मदमारभे ప్రాణాయామే వినియోగః అందరూ కూడా ప్రాణాయామం చేయండి ఓం దత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఓమాపో జ్యోతిరథో అమృతం బ్రహ్మ భూర్భువస్సు వరో श्री परमेश्वरमुद्दिश्य श्री परमेश्वर प्रीत्यर्थं शुभाभ्यां शुभे शोभने अभ्युदय मुहूर्ते श्री महाविष्णुराज्ञेय प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्थे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलस्य ईशान्यप्रदेशे कृष्णा कावेर्योर्मध्यदेशे भगवती सन्निधौ समस्तदेवता गोब्राह्मण हरिहर गुरुचरण सन्निधौ अस्मिन् वर्तमान व्यावहारिकचान्द्रमानेन स्वस्ति श्री क्रोधिनाम संवत्सरे उत्तरायणे वसंत ऋतौ चैत्रमासे कृष्णपक्षे अमायां वासरः भौमवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुण विशेषण विशिष्टायां शुभतिथौ श्री परमेश्वरमुद्दिश्य श्री परमेश्वर प्रीत्यर्थं श्रीमां श्रीमतः परमशिवगोत्रोद्भवति श्री बगलामुखी पराम्बिका प्रीत्यर्थं श्रीमां श्रीमतः गौतमसगोत्रोद्भवस्य नृसिंहमूर्ति शर्मानामधेयस्यादः कुटुम्बानाम् आयुष्याभिवृद्ध्यर्थम् అక్కడ మా దేవస్థానం యొక్క ఋత్వికులు మీరందరూ అందజేసినటువంటి పేరు గోత్రనామాల్ని కూడా చక్కగా చెబుతూ ఉన్నారు. మీరందరూ కూడా నమస్కారం చేసుకొని మీ యొక్క పేరు గోత్రనామాలు ఎవరి వారు మనసులో చెప్పుకుంటూ ఉండండి. సర్వేషాం భక్తజనానాం గోత్రోద్భవస్య మీ గోత్రం చెప్పుకోండి. నామధేయస్య మీ పేర్లు చెప్పుకోండి. సహకుటుంబానాం మీ కుటుంబ సభ్యులందరి పేర్లు చెప్పుకోండి. ఆయుష్యాభివృద్ధ్యర్థం అందరూ కూడా నమస్కారం చేసుకొని నేను చెప్పేటువంటి సంకల్పాన్ని చక్కగా చెప్తూ ఉండండి. ఉపద్రవాలను నేను రక్షిస్తాను అని చెప్పేసి మన మనస్సుకి హత్తుకునే విధంగా అమ్మవారే మనకు ఆశీర్వచనం పలికినట్టుగా అనిపిస్తోంది. మీ అందరి యొక్క కోరికలు అమ్మవారు తప్పక నెరవేర్చుగాక. జై మాత.
చిన్న కీర్తన వాయించడమ్మా నీరాజనం. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి మధవ్యోసానీతి ఏకథా బ్రహ్మణోపహరతి ఏకథైవ యజమాన ఆయుస్తేజో దధాతి సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం దేవజ్ఞం నమస్కరోమి హర నమ పార్వతీ హృదయే హర హర మహాదేవ గజానన భగవానికి స్కందపూర్వజః షోడశైతాని నామాని యప్పడే తృణయాదపి విద్యారంభే వివాహే ప్రవేశే నఘమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రమథపతయే నమస్తే లంబోదరాయ విఘ్న వినాశినే శివదుదాయ శ్రీవరదమూర్తయే నమో నమః. త్రాహిమాం కృపయా దేవ శరణాగతవత్సల తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షగణాధిపా. ఛత్రమాచ్ఛాదయామి నృత్యం దర్శయామి వాద్యం ఘోషయామి అశ్వానారోహయామి మూషికానారోహయామి. యస్య స్మృత్యాయ నామో యద్భూజ క్రియాదిషు మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపా. అనయా ధ్యానవాహనాది షోడశోపచార పూజా జవసనవేద్య భగవాన్ ద్రవాత్మక ద్రవం శ్రీ మహాగణాధిపతి సుప్రీదాదు ప్రతన్నా వరదో భూత్వా ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్త్వితి భవంతో బ్రువంతు ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. చక్కగా వరుసగా కంగారు లేదండి, నిదానంగా రండి. అక్షంతలకు వేసుకొని నమస్కారం చేయండి. అక్కడ వేయండి ఒక్కొక్కళ్ళు. ముందు అటు అక్కడండి, అక్కడ తాకి నమస్కారం చేసుకోండి. ఇటు వచ్చేసేయండి. అలాగా ఆ ప్రకారం చేయండి. మొదలు పెట్టండి మీరు. ఓం భద్రం కర్ణే అమ్మా అంతా అమ్మా ఎందుకు తొందర ఎందుకమ్మా? కంగారు ఏం లేదు, ప్రశాంతంగా చేసుకోండి. ఓం భద్రం కర్ణే శృణయామ దేవాః స్థిరైరంగై స్తుష్టవాగుంసస్తనోభిః స్వస్తి నేంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః. అక్కడ ఉన్న వారి చేసి అట్లాగనే వివిధమైన ప్రవేశాలలో ఉన్నటువంటి వివిధ నామాలతో వివిధ రూపాలతో ఉన్నటువంటి ఆయా దేవతలను ఆయా నామములతో ఆయా ప్రదేశములలో అక్కడ ఉన్న ఆచారములకు భంగం లేకుండా రన్ చేసుకోవడం ఇది దేశరూప భగవదుపాసనం అంటారు. కాలరూప భగవదుపాసనం అంటే ఇలా చెప్పాము, శ్రీరాముడు రోజు రాముడి పేరుతో పూజ చేస్తాం. అలాగే కార్తీక మాసం వస్తుంది, విశ్వేశ్వరుడు అనే పేరుతో పూజ చేస్తాం. దసరా నవరాత్రులు వస్తాయి, అమ్మవారి పేరుతో పూజ చేస్తాం. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. కనుక ఆ దేశకాల స్వరూపుడే భగవంతుని ఆయా కాలములలో ఆరాధన చేస్తే ఒక ప్రత్యేకమైన ఫలం. అలాగనే కాలములకు ఉండేటువంటి విలువ చాలా గొప్పది. తెలియని వాడు కాదు, మీకు అందరికీ బాగా తెలిసినటువంటి విషయమని. పిల్లవాడు 5 నిమిషాలు లేట్గా వెళ్ళారనుకోండి ఆఫీసులో,
చూడు మీరు రావడానికి ఏం గేట్లు వేసేస్తారు అవునా? ఇది కాలమేమో కాదు. ఇంత కాలము చాలా విలువైనది. ఆ విలువైన కాలంలో ఈ రోజున కృష్ణాంగారక చతుర్దశి, రెండవది అమావాస్య కలిసి వచ్చినటువంటి రోజున అమావాస్య హోమాన్ని నిర్వహించుకోవడం కోసం మనం ఇక్కడ వచ్చాం. వచ్చినటువంటి దానిని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎలా సద్వినియోగం చేసుకోవాలి అంటే మన మనస్సు ఎక్కడో ఉంటుంది ఆలోచన చేస్తుంది, మన బుద్ధి ఎక్కడో ఉంటుంది ఆలోచన చేస్తుంది. పాలో పూజ చేయాలి అంటే నెత్తి నక్షత్రం వేస్తాం. అలా కాకుండా మనస్సు పెట్టి భక్తి ప్రపూర్వకంగా ఆచరించవలసినటువంటి ఆరాధనా పద్ధతి అర్చన, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, ఆజీవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. శ్రవణంతో ప్రారంభించి ఆత్మనివేదనంతో ముగింపు చేశారు. మొత్తం ఇది 9 భక్తి మార్గాలన్నారు, నవవిధ భక్తులు. ఈ నవవిధ భక్తులలో శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, భావన, పాదసేవనం, అర్చనం, నిర్వికల్ప నిరాబాధ నిర్భేద భేదనాశనే నిస్తులా నిరజకురా నిరపాయ నిరత్యయ దుష్టదూరా దురాచార సమనే దోషవర్జిత సర్వశక్తిమయే సర్వమంగళ సద్గతిప్రద సర్వయంత్రాత్మిక సర్వతంత్రరూపా మనోన్మనే మహారూప మహాపూజ్య మహాపాతకనాశనే మహాభోగ మహేశ్వర్య మహావీర్య మహాబల మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి చతుష్టుపచారాఢ్య చతుష్ఠికళామయీ మన విద్యాచంద్ర విద్యాచంద్ర మండల మధ్యగా చరాచర జగన్నాథ చక్రరాజనికేతన పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి ధ్యానధ్యాతృధ్యేయ రూపా ధర్మా ధర్మ వివర్జిత సుప్త ప్రాజ్ఞాత్మికా దుర్యా సర్వావస్థా వివర్జిత సంహారిణే రుద్రరూపాతిరోధానకరీశ్వరీ భానమండల మధ్యస్థ భైరవీ భగమాలిని ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి ఆ బ్రహ్మకీట జననే వర్ణాశ్రమ విధాయిని శృతి శ్రీమంత సింధూరే కృతపాదాబ్జధూళిక పురుషార్థ ప్రదా పూర్ణా భోగిని భువనేశ్వరి నారాయణీ నాదరూపా నామ రూప వివర్జిత రాజరాజార్చితారాజ్ఞే రమ్యా రాజేవలోచన గమారాకేందువదనారతి రూపారతి ప్రియా కామ్యా కామకళారూపా కదంబ కుసుమ ప్రియా కళావతి కళాలాపా కాంతా కాదంబరీ ప్రియా విశ్వాధికా వేద వేద్యా వింధ్యాచల నివాసిని క్షేత్రస్వరూపా క్షేత్రేసి క్షేత్ర క్షేత్రజ్ఞపాలిని విజయా విమలా వంద్యా వందారు జనవత్సల భక్తిమత్కల్పలతికా పశుపాస విమోచని తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చిందికా చిరస్తత్వ లక్ష్యార్థ్యాచిదేక రసరూపిణి పరా ప్రత్యక్షితే రూపా పశ్యంతి పరదేవత కామేశ్వర ప్రాణనాడే కృతజ్ఞ కామపూజిత
ఓఢ్యానపీఠనిలయా బిందుమండలవాసిని సత్యప్రసాదిని విశ్వదాక్షిణి సాక్షివర్జిత నిత్యక్లిన్నా నిరుపమా నిర్వాణ సుఖదాయిని ప్రభావతి ప్రభారూపా ప్రసిద్ధా పరమేశ్వరి వ్యాపిని వివిధాకారా విద్యా విద్యాస్వరూపిణి భక్తహార్దతమో భేద భానుమద్భానుసంతతి శివప్రియా శివపరా శిష్టేష్టా శిష్టపూజిత చిత్యక్చేతనారూపా జడశక్తిర్జడాత్మిక తత్వాసనాతత్వమయే పంచకోశ అంతరస్థిత మదగోర్జిత రక్తాక్షే మదపాటలగండభో కుశలా కోమలాకారా కుళకుళాకుళేశ్వరీ కుమారగణనాథాంబా తుష్టి పుష్టిర్మదిర్ధృతి తేజోవతి త్రినయనాలోలాక్షి కామరూపిణి సుముఖే నళిని శుభ్రశోభనా సురనాయిక వామదేవేవయోవస్థా వివర్జిత అనాహతాబ్జనలయా శ్యామా భావదనద్వయా కాళరాత్యాదిశక్త్యోఘావృతా సిగ్ధోదన ప్రియా మణిపూరాబ్జనలయా వదనత్రయ సంయుత రక్తవర్ణా మాంసనిష్టా గుడాన్న ప్రేతమానస ఇష్టానాంబు జగదా చతుర్వక్త్రమనోహర మేధోనిష్టా మధుప్రీతా వందన్యాదిసమన్విత భుజారూఢా పంచవక్త్రాస్థి సంస్థిత ముద్గోదనా సత్వచిత్తా సాగిన్యం భాస్వరూపిణి మధ్యా సంస్థాహం సవదే ముఖ్యశక్తి సమన్విత సహస్రదళ పద్మస్థా సర్వవర్ణోపశోభిత సర్వోదన ప్రేత చిత్తాయాకిన్యం భాస్వరూపిణి పుణ్యకీర్తి పుణ్యలభ్యా పుణ్యశ్రవణకీర్తన విమర్శరూపిణి విద్యా వియదాది జగత్ప్రసో అగ్రగణ్యా చించరూపా కలికల్మషనాశిని తాంబూలపూర్తముఖేదాడమే కుసుమప్రభా నిత్యతృప్తా భక్తనిధన్నియంత్రే నిఖిలేశ్వరీ పరాశక్తి పరానిష్ఠా ప్రజ్ఞాన ఘనరూపిణి మహాకైలాసనలయా మృడాన మృదుదోర్లత ఆత్మవిద్యా మహావిద్యా శ్రీవిద్యా కామసేవిత కటాక్షకింకరే భూతా కమలా కోటిసేవిత హృదయస్థాన విప్రఖ్యా త్రికోణ అంతరదీపిక ధరాందోళిత దీర్ఘాక్షేదహరాసోజ్వలన్ముఖే ఏవే సీదండ నీతిస్థాదహరాకాశరూపిణి లోత్తీర్ణ ఆదిశక్తిరమేయాత్మా పరమా పావనాకృతి క్లీంకారే కేవలా గుహ్యా కైవల్యపదదాయిని చక్షరే దివ్యగంధాఢ్యా సింధూరతిలకాంచిత విశ్వగర్భా స్వర్ణగర్భా వరదా వాగధీశ్వరీ సర్వవేదాంత సంవేద్యా సత్యానందస్వరూపిణి అదృశ్యాదృశ్యరహిత విజ్ఞాత్రే వేద్యవర్జిత ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి
पुत्रीर्जयाजी त्रैलोकयात्रा विधायिनी अन्नदा वसुधा वृद्धा ब्रह्मात्मैकस्वरूपिणी भाषारूपा बृहत्सेना भावा भावविवर्जिता राजराजेश्वरी राज्यदायिनी राज्यवल्लभा राज्यलक्ष्मेः कोसनाधा चतुरङ्गबलेश्वरी दीक्षिता दैत्यसमने सर्वलोकवसङ्करी देशकालापरिच्छिन्ना सर्वगा सर्वमोहिनी सर्वोपाधिर्मुक्ता सदा शिवपतिव्रता कुलोत्तीर्णा भगाराध्या माया मधुमतीमही स्वतन्त्रा सर्वतन्त्रे से दक्षिणामूर्तिरूपिणी चित्कलानन्दकलिका प्रेमरूपा प्रियङ्करी मिथ्या जगदधिष्ठाना मुक्तिदा मुक्तिरूपिणी भवदा वसुधा वृष्टिः पापारण्यदवानला भक्तचित्तकेकि घना घना माहेश्वरी महाकाली महाग्रासा महाजना क्षराक्षरात्मिका सर्वलोके से विश्वधारिणी स्वर्गापवर्गदा शुद्धा जपा पुष्पनिभाकृतिः दुराराध्या दुरादर्शा पाटली कुसुमप्रिया विराराध्या विराट रूपा विरजा विश्वतोमुखी मार्तांड भैरवाराध्या मंत्रिणीन्यस्वराज्यधोः सत्यज्ञानानंद रूपा सामरस्य परायणा कलानिधि काव्य कला रसज्ञारस परंज्योति परंधामा परमाणु परात्परा मूर्ता मूर्ता नित्यतृप्ता मुनिमानसहंसिका ब्रह्माणि ब्रह्मजननी बहुरूपा बुधार्चिता प्राणेश्वरी प्राणदात्री पंचाशत्पीठरूपिणी मुकुन्दा मुक्तिनिलया मूलविग्रहरूपिणी छन्दस्सारा शास्त्रसारा मन्त्रसारा तलोदरी जन्म मृत्युजरा तत्त्वजनविश्रान्तिदायिनी गंभीरा गगनान्तस्था गर्विता गानलोलुपा कार्यकारण निर्मुक्ता कामकेलितरङ्गिता अजाक्षय विनिर्मुक्ता मुक्ता क्षिप्रप्रसादिनी त्रिवर्गनिलया त्रिस्था त्रिपुरमालिनी संसारभग्न निर्मग्न समुद्धरण पंडिता धर्माधारा धनाध्यक्ष धनधान्य विवर्धिनी विश्वग्रासा विद्रुमा भावैष्णवी विष्णुरूपिणी वीरगोष्ठीप्रिया वीरानैष्टम्यानादरूपिणी तत्त्वाधिका तत्त्वमयी सव्यापसव्य मार्गस्था सर्वापद्विरिवारिणी चैतन्यार्घ्य समाराध्या चैतन्य कुसुमप्रिया दक्षिणा दक्षिणाराध्या दरस्मैरमुखाम्बुजा स्तोत्रप्रिया स्तुतिमते स्तुतिसंस्तुतवैभवा जगद्धात्री विशालाक्षी विरागिणी पंचमे पंचभूते से पंचसंख्योपचारिणी धराधर सुधा धन्या धर्मिणी धर्मवर्धिनी बंधुकुसुम प्रख्या बाला लीला विनोदिनी सुभासिन्यर्चन प्रेदा शोभना शुद्धमानसा
దశముద్రా సమారాధ్య త్రిపురా శ్రీవశంకరీ యోనిముద్రా త్రిఖండే శ్రీత్రిగుణాంబా త్రికోణగా అభ్యాసాత్ సజ్ఞాత షడద్భాదేతరూపిణి ఆబాలగోప విదిత సర్వానుల్లంఘ శాసన ఆబాలగోప విదిత సర్వానుల్లంఘ శాసన ఆబాలగోప విదిత సర్వానుల్లంఘ శాసన శ్రీ శివ శివ శక్యేక్యరూపిణి లలితాంబికాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః సౌః క్లీం ఐం శ్రీమాత్రే నమః. ఆయుస్తేజోదధాతి స్వరాజ్యం రాజ్యం పరమేశ్వరో రాజ్యం మహారాజ్యమాధిపత్యం సమర్పయామి. ఓం ఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః ఆయుస్తేజోదధాతి స్వరాజ్యం రాజ్యం పరమేశ్వరో రాజ్యం మహారాజ్యమాధిపత్యం సమర్పయామి. ఓం ఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః ఆయుస్తేజోదధాతి స్వరాజ్యం రాజ్యం సత్యం
చతుర్దశి తిథి కలిగినటువంటి రోజు. ఈ రోజున యమతర్పణం ప్రత్యేకంగా వివరించి చెప్పారు. అంటే యమధర్మరాజులకు తర్పణం చేయవలసింది. సర్వ పాపములను మనకు అందించేటువంటి వాడు, పాపములకు శిక్ష విధించేటువంటి వాడు యమధర్మరాజు. ఆ యమధర్మరాజు సంతృప్తి పడే విధంగా మనం గనక చేసినట్లయితే సర్వ పాపనాశనం, సమస్తములైన మనకు తెలిసి తెలియక అంగీకరించక చేసేటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఆ పాపములన్నీ కూడా నశిస్తాయి. అలాగనే భౌమ చతుర్దశి, కేవలం భౌమ చతుర్దశి అంటే మంగళవారము చతుర్దశి తిథి కలిగినటువంటి రోజు. ఈ రోజున స్నానదానాదులు ఆచరించినందువలన వచ్చేటువంటి ఫలం అక్షయమైనటువంటి మహాఫలాన్ని ప్రసాదిస్తుంది. ఇది రెండవది. మూడవది భౌమ అశ్వని యోగం. భౌమ అంటే మంగళవారము, అశ్వని నక్షత్రము, ఈ రెండూ కలిపినటువంటిది. మనము ఏ స్తోత్రం చేసినా, ఏ మంత్రజపం చేసినా దాని యొక్క సమగ్రమైనటువంటి ఫలాన్ని ప్రసాదించడమే కాక మహామృత్యుం తరతి, మనకు సూచితములైనటువంటి అపమృత్యువులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా తొలగించి వేస్తుంది. ఇది మూడవ యోగం. నాలుగవది అమాభౌమయోగ, సాయంకాలం అమావాస్య, భౌమవారం అంటే మంగళవారం అయింది కాబట్టి పితృదేవతా తృప్తికరమైనటువంటి వారం అవుతుంది. మనకు పంచాంగంలో కూడా రాస్తారు, పిండ పితృయజ్ఞ అని. అమావాస్య రోజున పితృదేవతలకు పిండ ప్రదానం చేయడం అనే దాని వలన చాలా సంతోషాన్ని పొందుతారు వారు. అటువంటి దానివలన జాహ్నవీ స్నానేన గోసహస్ర ఫలం, గంగానదిలో స్నానం చేసిన తర్వాత 1000 గోవులను దానం చేస్తే ఎలాంటి ఫలం వస్తుందో అలాంటిది ఈ కాలయోగం వలన ఉన్నది. అలాగనే పద్మక యోగము అనేటువంటి ఒక మహాయోగం కలిసి వచ్చినటువంటి రోజు ఈ రోజున. అందువలన సకల పుణ్యతీర్థాలలో స్నాన దానహదులు ఆచరించినందువలన ఎటువంటి ఫలమైతే ఉంటుందో అట్టి ఫలం వస్తుంది. ఇందాక నేను మనవి చేశాను, వాళ్ళ ఉదయం కూడా అందరికీ ప్రసారమైంది, వెళ్ళింది. కాలయోగము అనేటువంటిది చాలా ముఖ్యమైనది. ఒక తిథి ఒక వారము కలిస్తే ఒక రకమైన ప్రత్యేక యోగం, ఒక వారము ఒక నక్షత్రము కలిస్తే ఒక రకమైనటువంటి యోగం. అలాగనే ఒక తిథి ఒక వారము ఒక యోగము కలిస్తే ఒక విశేషమైనటువంటి యోగం. ఇట్లాంటి యోగములలో అత్యంత మహాఫలవత్తరమైన సర్వపాప ప్రణాశకమైనటువంటి కాలం ఈ రోజున మనకు అంది వచ్చినటువంటి కాలం. ఈ రోజున మనం ఎక్కడున్నాం? అమ్మవారి ఒడిలో కూర్చున్న పసిబిడ్డల్లాగా ఉండి, అమ్మా మాకు ఆపదలను తప్పించు, ఆశలను తీర్చమని కోరడం కోసం వచ్చినటువంటి వాళ్ళం మనం అందరం. ఆ అమ్మ అనుగ్రహం ఉంటే, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. కనుక అందరూ కూడా అమ్మయందు అత్యంత భక్తి శ్రద్ధలు కలిగి, భక్తి శ్రద్ధలంటే వేరే ఎక్కడో పుస్తకాల్లో ఉన్న వాటిని రాసుకుని జేబులో పెట్టుకోక్కర్లేదు. మనం ఇక్కడ ఉన్నంత సమయము మన మనస్సు, మన బుద్ధి, మన ఇంద్రియం, మన శరీరం ఇవన్నీ కూడా అమ్మవారి పాదముల చింత ఉంచి జరిపేటువంటి ఈ కార్యక్రమాన్ని శ్రద్ధతో ఆచరించవలసిందిగా అందరికీ మనవి చేస్తూ, కనుక అందరూ కూడా అత్యంత శ్రద్ధాశక్తులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాల్సిందిగా మరీ అమ్మ అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా ఆ అమ్మ పాదాలకు నమస్కారం చేసి ప్రార్థిస్తున్నాను. మరి శర్మగారు చెప్పారు, ఈరోజు 5 రకాల యోగాలతో కూడినటువంటి మహా విశేషమైన పర్వదినం. మరి ఇటువంటి విశేష పర్వదినం రోజున మీరంతా గమనించేమంటారు శ్రీ అమ్మవారి అలంకారం ఈరోజు ఎలా ఉన్నది అని. మరి అటువంటి అలంకార రూపం నాకైతే ఎక్కడ గోచరం కాలేదు. ఎందుకంటే నేను ఇక్కడ ఉండేవాడిని కాబట్టి
మరి మీ అందరికీ ఎక్కడైనా గోచరం ఉంటే నాకు తెలియపరచండి. మరి అమ్మవారు తారా మహాదేవి స్వరూపాల్లో 21 తారలు మొత్తం. ఆ 21 తారలలో ఇవాళ దర్శనమిచ్చేటువంటి తల్లి 6వ స్థానంలో ఉంటుంది. అందులో కూడా విజయతార అమ్మవారు వేళ మరి ఒక రకంగా యుద్ధానికి వెళ్తున్నట్టు, శత్రు నిర్మూలన చేస్తున్నట్టు. తర్వాత అన్నిటికంటే గొప్ప విశేషం ఏంటంటే, ఇందాక చెప్పారు శర్మగారు మీకు, అంటే మళ్ళీ ఉదయం చెప్పారు, మళ్ళీ ఇప్పుడు చెప్పుంటారు, పద్మక యోగం. ఈ పద్మక యోగం మంగళవారం రోజున ఎప్పుడైతే వస్తుందో దానికి సంబంధించినటువంటి ఒక మూలిక ఉన్నది. అదేమిటి అంటే బ్రహ్మజముడు, నాగజముడు. ఆ రెండింటినీ కన్నా స్పర్శ చేసినా, వాటితో అర్చన చేసినా, వాటితో హోమం చేసినా సరే అది అకాల దోషాలు, అలాగే ప్రయోగ దోషాలు, శత్రు ప్రయోగ దోషాల నుండి విముక్తి పొంది మనమంతా సుఖంగా క్షేమంగా అమ్మ అనుగ్రహంతో మనం పరిపూర్ణులవుతాం. అటువంటి శుభ సమయంలో మరి వాటికి సంబంధించినటువంటి ఆ 2 మూలికలు కూడా సేకరించి మరి ఈ హోమ కార్యక్రమంలో వాడడం జరుగుతుంది. ఈ యొక్క భస్మం మరి గురువారం తర్వాత ఎవరైనా సరే ఎప్పుడైనా సరే వచ్చి స్వీకరించవచ్చు. మరి ఉభయ పొరుగురు దాతలందరికీ కూడా మేము పోస్ట్ ద్వారా కూడా పంపిస్తున్నాం. అమ్మవారి అనుగ్రహంతో సకల శుభాలు కలగాలని మరొక మాట అమ్మవారి నమస్కారపూర్వకంగా జయహో మాత, జయహో జయహో భజంత్రి. భజంత్రిలో మా అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండి జరిగేటువంటి హోమ కార్యక్రమం తిలకించండి. ఇప్పుడు వారాహి అమ్మవారి హవనం జరుగుతూ ఉంటుంది. చక్కగా వారాహి దేవ్యై నమః, వారాహి దేవ్యై నమః అనుకుంటూ జరిగేటువంటి కార్యక్రమం తిలకిస్తూ ఉండండి. చక్కగా ఆ ద్రవ్యంతో సహా నిమ్మకాయ తీసుకుని వారి చుట్టూ ఒకసారి తిప్పి చేతిలో పెట్టి అట్లా పట్టుకోండి. మేము స్వాహ అన్నప్పుడు మొత్తం కూడా అందులో వేసేసేయండి. వారాహి దేవ్యై నమః, వారాహి దేవ్యై నమః. ఓం శ్రీ వారాహి వరాంబికాయై నమో నమః. ఓం ఐం గ్లౌం ఐం. ఓం నమో భగవతే వార్తాళే వార్తాళే వారాహే వారాహే వరాహముఖే వరాహముఖే. ఐం గ్లౌం ఐం. అంధే అంధిని నమః. రుంధే రుంధిని నమః. జృంభే జృంభిని నమః. మోహే మోహిని నమః. స్తంభే స్తంభిని నమః. ఐం గ్లౌం ఐం. సర్వదుష్టప్రదుష్టానాం సర్వేషాం సర్వవాక్చిత్త చక్షుర్ముఖగతే జిహ్వాస్తంభనం కురు కురు శీఘ్రం వశ్యం కురు కురు. ఐం గ్లౌం ఐం. ఠహ 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 హుం ఫట్ స్వాహ. శ్రీ వారాహి వరదేవ్యా ఇదం నమః. మళ్ళీ తీసుకోండి అలాగే. ఓం ఐం గ్లౌం ఐం. ఓం నమో భగవతే వార్తాళే వార్తాళే వారాహే వారాహే వరాహముఖే వరాహముఖే. ఐం గ్లౌం ఐం. అంధే అంధిని నమః. రుంధే రుంధిని నమః. జృంభే జృంభిని నమః. మోహే మోహిని నమః. స్తంభే స్తంభిని నమః. ఐం గ్లౌం ఐం. సర్వదుష్టప్రదుష్టానాం సర్వేషాం సర్వవాక్చిత్త చక్షుర్ముఖగతే జిహ్వాస్తంభనం కురు కురు శీఘ్రం వశ్యం కురు కురు. ఐం గ్లౌం ఐం. ఠహ 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 హుం ఫట్ స్వాహ. వారాహే వరదేవ్యా ఇదం నమః. మళ్ళీ తీసుకోండి. ఓం ఐం గ్లౌం ఐం. ఓం నమో భగవతే వార్తాళే వార్తాళే వారాహే వారాహే వరాహముఖే వరాహముఖే.
ऐं ग्लौं ऐं अन्धे अन्धिनि नमः रुन्धे रुन्धिनि नमः द्रुम्भे द्रुम्भिनि नमः मोहे मोहिनि नमः स्तम्भे स्तम्भिनि नमः ऐं ग्लौं ऐं सर्वदुष्टप्रतुष्टानां सर्वेषां सर्ववाक्चित्त चक्षुर्मुखगते जिह्वास्तम्भनं कुरु कुरु शीघ्रं वश्यं कुरु कुरु ऐं ग्लौं ऐं ठः 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 हुं फट् स्वाहा श्री वाराही वरदेव्या इदं न मम ॐ ऐं ग्लौं ऐं ॐ नमो भगवते वातायै वातायै वाराही वाराही वराहमुखे वराहमुखे ऐं ग्लौं ऐं अन्धे अन्धे नमः रुन्धे रुन्धे नमः जृम्भे जृम्भे नमः मोहे मोहिनि नमः स्तम्भे स्तम्भिनि नमः ऐं ग्लौं ऐं सर्वदुष्टप्रतुष्टानां सर्वेषां सर्ववाक्चित्त चक्षुर्मुखगते जिह्वास्तम्भनं कुरु कुरु शीघ्रं वश्यं कुरु कुरु ऐं ग्लौं ऐं ठः 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 हुं फट् स्वाहा श्री वाराही वरदेव्या इदं न मम మళ్ళీ తీసుకోండి ఓం ఐం గ్లౌం ఐం ఓం నమో భగవతే వార్తాళే వార్తాళే వారాహే వారాహే వరాహముఖే వరాహముఖే ఐం గ్లౌం ఐం అంధే అంధిని నమః రుంధే రుంధిని నమః జృంభే జృంభిని నమః మోహే మోహిని నమః स्तम्भे स्तम्भिनि नमः ऐं ग्लौं ऐं सर्वदुष्टप्रतुष्टानां सर्वेषां सर्ववाक्चित्त चक्षुर्मुखगते जिह्वास्तम्भनं कुरु कुरु शीघ्रं वश्यं कुरु कुरु ऐं ग्लौं ऐं ठः 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 हुं फट् स्वाहा వారాహీ వరదేవ్యా ఇదం న మమ ఇప్పుడు తిప్పుకోక్కర్లేదు మామూలుగా నిమ్మకాయ పట్టుకొని వేసేస్తూ ఉండండి ఓం మహిషధ్వజాయే విద్మహే దండహస్తాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్ స్వాహా ఓం మహిషధ్వజాయే విద్మహే దండహస్తాయ ధీమహి तन्नो वाराही प्रचोदयात् स्वाहा ओम महेध्वजाये विद्महे दण्डहस्ताय धीमहि तन्नो वाराही प्रचोदयात् स्वाहा ओम महेध्वजाये विद्महे दण्डहस्ताय धीमहि तन्नो वाराही प्रचोदयात् स्वाहा तन्नो वाराही प्रचोदयात् स्वाहा ओम महेध्वजाये विद्महे दण्डहस्ताय धीमहि तन्नो वाराही प्रचोदयात् स्वाहा वाराही वरदेव्या इदं न मम అందరూ కూడా నమస్కారం చేసుకొని చెప్పండి అనేన వారాహి పరదేవత మహామంత్ర హోమేన భగవాన్ సర్వాత్మకః सर्वं श्री यज्ञेश्वर अर्पणमस्तु यज्ञेश्वर सुप्रीणातु ఇప్పుడు మా చిన్నగా ఒక నిమిషం పాటు భజంత్రిలో
అమ్మ భజంత్రీలు 1 నిమిషం పాటు. ఇప్పుడు ప్రధానమైనటువంటి బగలాముఖి అమ్మవారి హవనం జరుగుతుంది. అమ్మవారి హోమ కార్యక్రమంలో విశేషమైన ద్రవ్యం మీ అందరికీ కూడా తెలిసిందే, పసుపు కొమ్ములు అలాగే హరిద్ర తాలకము. అమ్మవారికి పసుపు అనగా చాలా ప్రీతి. మీరు దైవికంగా ఇప్పుడు పసుపు కట్టుకొని ఇచ్చారు. అటువంటి పసుపు కొమ్ములతో ఇప్పుడు హోమ కార్యక్రమము, అలాగే మన అమ్మవారి దేవస్థానంలో ప్రతి మంగళవారము శుక్రవారము వివాహం కాని మగపిల్లలకి ఆడపిల్లలకి పసుపు కొమ్ములతో అర్చనా కార్యక్రమం కూడా జరుగుతుంది. దాని పేరే హరిద్ర శృంగార్చన. అట్లా అమ్మవారికి ఇష్టమైనటువంటి పసుపు కొమ్ములతో ఇప్పుడు హోమ కార్యక్రమము. అమ్మవారు పసుపు వర్ణంలో ఉంటారు. అమ్మవారి పేరు పీతాంబరి. పీతమనగా పసుపు అనమాట. అటువంటి అమ్మవారికి ఇష్టమైనటువంటి ద్రవ్యంతో ఇప్పుడు హోమ కార్యక్రమం చక్కగా బగలాముఖీ దేవి నమః, బగలాముఖీ దేవి నమః అనుకుంటూ చక్కగా హోమం చేస్తూ ఉండండి. ఒక మాలందా మెల్ల కడగండి. చక్కగా బగలాముఖీ దేవి అనుకుంటూ స్వహ అన్నప్పుడు అందులో వేస్తూ ఉండండి. చెరొక పసుపు కొమ్ము వేస్తూ ఉండండి. ఓం శ్రీ బగలాముఖీవరాదేవ్యై నమో నమః. ఓం ఓం హ్లీం బగలాముఖీ ద్రవదుష్టానాం వాచం ముఖం మదం స్తంభై జిహ్వాంగిలే వినాశయ హ్లీం ఓం స్వాహా. ఓం హ్లీం బగలాముఖీ ద్రవదుష్టానాం వాచం ముఖం మదం స్తంభయ జిహ్వాంకీలయ బుద్ధిం వినాశయ హ్లీం ఓం స్వాహా. ఓం హ్రీం బగలాముఖీ ద్రవదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాంగీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం బగలాముఖీ ద్రవదుష్టానాం ఓం హ్రీం బగలాముఖీ ద్రవదుష్టానాం వాచం ముఖం మదం స్తంభయ జిహ్వాంకీలయ బుద్ధిం వినాశయ హ్లీం ఓం స్వాహా. ఓం హ్రీం బగలాముఖీ ద్రవదుష్టానాం వాచం ముఖం మదం స్తంభయ జిహ్వాంకీలయ బుద్ధిం వినాశయ హ్లీం ఓం స్వాహా. ఓం హ్రీం బగలాముఖీ ద్రవదుష్టానాం వాచం ముఖం మదం స్తంభయ జిహ్వాంకీలయ బుద్ధిం వినాశయ హ్లీం ఓం స్వాహా. ఓం హ్రీం బగలాముఖీ ద్రవదుష్టానాం వాచం ముఖం మదం స్తంభయ జిహ్వాంకీలయ బుద్ధిం వినాశయ హ్లీం ఓం స్వాహా. ఓం హ్రీం బగలాముఖీ ద్రవదుష్టానాం వాచం ముఖం మదం స్తంభయ జిహ్వాంకీలయ బుద్ధిం వినాశయ హ్లీం ఓం స్వాహా. ఓం హ్రీం బగలాముఖీ ద్రవదుష్టానాం వాచం ముఖం మదం స్తంభయ జిహ్వాంకీలయ బుద్ధిం వినాశయ హ్లీం ఓం స్వాహా. ఓం హ్రీం బగలాముఖీ ద్రవదుష్టానాం వాచం ముఖం మదం స్తంభయ జిహ్వాంకీలయ బుద్ధిం వినాశయ హ్లీం ఓం స్వాహా. ఓం హ్రీం బగలాముఖీ ద్రవదుష్టానాం వాచం ముఖం మదం స్తంభయ జిహ్వాంకీలయ బుద్ధిం వినాశయ హ్లీం ఓం స్వాహా.
ఓం హ్రీం మగలాముఖే ద్రవదుష్టానాం వాజం ముఖం మదముస్తం భైజక్పాంకిలే వినాశయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాముఖే ద్రవదుష్టానాం వాజం ముఖం మదముస్తం భైజక్పాంకిలే వినాశయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాముఖే ద్రవదుష్టానాం వాజం ముఖం స్తంభైర్క్వాంకిలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాముఖే ద్రవదుష్టానాం వాజం ముఖం స్తంభైర్క్వాంకిలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాముఖే ద్రవదుష్టానాం వాజం ముఖం స్తంభైర్క్వాంకిలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాముఖే ద్రవదుష్టానాం వాజం ముఖం స్తంభైర్క్వాంకిలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాముఖే ద్రవదుష్టానాం వాజం ముఖం స్తంభైర్క్వాంకిలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాముఖే ద్రవదుష్టానాం వాజం ముఖం స్తంభైర్క్వాంకిలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాముఖే ద్రవదుష్టానాం వాజం ముఖం బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాముఖే ద్రవదుష్టానాం వాజం ముఖం స్తంభయ జిహ్వాంకిలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాముఖే ద్రవదుష్టానాం వాజం ముఖం స్తంభయ జిహ్వాంకిలయ బుద్ధిం వినాశయ స్వాహా ఓం హ్రీం మగలాముఖే ద్రవదుష్టానాం వాజం ముఖం స్తంభయ జిహ్వాంకిలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాముఖే ద్రవదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాంకిలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా బగలాముఖే వరదేవ్యా ఇదం న మమ అందరూ కూడా చెప్పండి అనేనా బగలాముఖే పరదేవత మహామంత్ర హోమేన భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ యజ్ఞేశ్వర అర్పణమస్తు యజ్ఞేశ్వర సుప్రీణాతు నా గట్టు తాకి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు చిన్నమస్తా అమ్మవారి హోమ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. చక్కగా చిన్నమస్తాదేవి అయిన చిన్నమస్తాదేవి అయిన చిన్నమస్తా అమ్మవారు అంటే ఈ దశమహావిద్యల్లోనే ఒక అమ్మవారు. అటువంటి అమ్మవారికి ఇప్పుడు చిన్నమస్తాదేవి అమ్మవారికి హోమం జరుగుతుంది. నమస్కారం చేసుకొని చెప్పండి. మమ శరీరే సకల రుగ్మత నివారణార్థం సకల ఈతి బాధ నివారణార్థం మమ పాదాది శిరః పర్యంతం సకల రోగపీడ నివారణార్థం మమ జన్మనక్షత్ర వశాతు నామనక్షత్ర వశాతు సకల గ్రహపీడ పరిహారార్థం చిన్నమస్త దేవి హవనం
కరిష్యే. చక్కగా చిన్నమస్తాదేవ్యై నమః, చిన్నమస్తాదేవ్యై నమః అనుకుంటూ ఆ ద్రవ్యాన్ని వేస్తూ ఉండండి. ఓం చిన్నమస్తాదేవ్యై నమో నమః. ఓం హోం హ్రీం క్లీం ఐం ఓం చిన్నమస్తాయై నమో నమః స్వాహా. ఓం హోం హ్రీం క్లీం ఐం హ్రూం చిన్నమస్తాదేవ్యై నమో నమః స్వాహా. ఓం హోం హ్రీం క్లీం ఐం హ్రూం చిన్నమస్తాదేవ్యై నమో నమః స్వాహా. త్యాగం చెప్పండి. ఓం హ్రూం హ్రీం క్లీం ఐం హ్రూం చిన్నమస్తాదేవ్యై నమో నమః స్వాహా. ఓం హోం హ్రీం క్లైం ఐం హ్రూం చిన్నమస్తాయై నమో నమః స్వాహా. ఓం హోం హ్రీం క్లీం ఐం హ్రూం చిన్నమస్తాయై నమో నమః స్వాహా. ఓం హూం హ్రీం క్లీం ఐం హూం చిన్నమస్తాయై నమో నమః స్వాహా. ఓం హూం హ్రీం క్లీం ఐం హూం చిన్నమస్తాయై నమో నమః స్వాహా. ఓం హూం హ్రీం క్లీం ఐం హూం చిన్నమస్తాయై నమో నమః స్వాహా. ఓం హూం క్రీం ఐం హూం చిన్నమస్తాయై నమో నమః స్వాహా. ఓం హూం హ్రీం క్లీం ఐం హూం చిన్నమస్తాయై నమో నమః స్వాహా. ఓం హూం హ్రీం క్లీం ఐం హ్రూం చిన్నమస్తాయై నమో నమః స్వాహా. ఓం వజ్రవైరోజన్యై చ విద్మహే చిన్నమస్తాయై చ ధీమహి తన్నచ్చిన్నమస్తా ప్రచోదయాత్ స్వాహా. ఓం వజ్రవైరోజన్యై చ విద్మహే చిన్నమస్తాయై చ ధీమహి తన్నచ్చిన్నమస్తా ప్రచోదయాత్ స్వాహా. ఓం వజ్రవైరోజన్యై చ విద్మహే చిన్నమస్తాయై చ ధీమహి తన్నచ్చిన్నమస్తా ప్రచోదయాత్ స్వాహా. ఓం వజ్రవైరోజన్యై చ విద్మహే చిన్నమస్తాయై చ ధీమహి తన్నచ్చిన్నమస్తా ప్రచోదయాత్ స్వాహా. ఓం వజ్రవైరోజన్యై చ విద్మహే చిన్నమస్తాయై చ ధీమహి తన్నచ్చిన్నమస్తా ప్రచోదయాత్ స్వాహా. నమస్కారం చేసుకొని చెప్పండి. అనేనా దశమహావిద్యా అంతర్గత చిన్నమస్త మహాదేవి హోమేన భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ యజ్ఞేశ్వర అర్పణమస్తు. యజ్ఞేశ్వర సుప్రీణాతు. ఇలా రెండు చేతులతో గట్టు తాకి నమస్కారం చేసుకున్నాయా. మా అందరూ కూడా ముందుకు రండి. రెండో బ్యాచ్ వాటి మీద చేయి వేసి మీ యొక్క సంకల్పం చెప్పుకోండి. మీ మనసులో అనుకున్నటువంటి కోరిక చెప్పుకోండి. హలో 3 సార్లు స్వాహ అన్నప్పుడు వేయండి అయ్యా. ఓం హ్రీం మగలాముఖే ద్రవదుష్టానాం వాచం ముఖం మదం స్తంభే జిహ్వాంగిలే బుద్ధి వినాశయ స్వాహ. ఓం హ్రీం మగలాముఖే ద్రవదుష్టానాం వాచం ముఖం మదం స్తంభే జిహ్వాంగిలే. హలో అయ్యా, ద్రవ్యం అంతా కూడా వేసి ప్లేట్లు అక్కడ పెట్టి మళ్ళీ వెనక్కి వచ్చేసేయండి. దాని చేయి వేసి మీ యొక్క సంకల్పం చెప్పుకోండి. యా వేసిన వారు వెనక్కి వెళ్ళిపోయి మరి ఒకరిని కొంచెం ముందుకు పడండి.
మీ మనసులో అనుకున్న సంకల్పం చెప్పుకోండి, దాని మీద చేయి వేసి ముందు రండి. ఓం హ్రీం ఓం హ్రీం మగలాం కేంద్రవదుష్టానాం వాజం ముఖమ్మదం బ్రహ్మయక్రాంగిలేమినాశే హ్రీం ఓం స్వాహా. ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సూర్యకులగోత్రోద్భవస్య శ్రీనివాసనామధేయస్య పద్మావతినామధేయస్య శ్రీనామధేయస్య ప్రియనామధేయస్య హిమాంశనామధేయ సకుటుంబానాం ఆయుష్యాభివృద్ధిరస్తు. ఓం హ్రీం మగలాముఖే ద్రవదుష్టానాం వాజం ముఖమ్మదం స్తంభైకాంగిలేమినాశే హ్రీం ఓం స్వాహా. గోవిందో మైకులు కొంచెం సౌండ్ పెంచవా. చెప్పండి ఇంకో బ్యాచ్ రమ్మని చెప్పండి సౌండ్ వేసి సౌండ్ లేదా చెప్పండి సార్ ఏం చెప్పండి మరి ఒక వారు ముందుకు రండి. దాని మీద చేయి వేసి మీ యొక్క కోరిక ఏదైతే ఉందో అది చెప్పుకోండి.